హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. సో అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర అనిశ్చితి యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత ఇంధన భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన అడుగులు వేసిందట. సో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని కేంద్రం కఠినమైన ఆదేశాలు జారీ చేసిందట. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించడం జరిగింది. సో ఎల్పీజీతో పాటు ముడి చమురు నిల్వలను కూడా గరిష్ట స్థాయికి విస్తరించాలని ఓఎన్సీలను ఆదేశించినట్లు ఆమె పేర్కొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా గ్యాస్ జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే అది అవసరం. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ముడి చమురు, సహజ వాయువు సరఫరా మార్గాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, దేశీయ రిఫైనరీలన్నీ తమ గరిష్ట సామర్థ్యంతో నడుస్తున్నాయని, దేశంలో ఎల్పీజీ ఉత్పత్తి ఆల్ టైమ్ హై రికార్డును తాకుతూ రోజుకు 92 టీఎంసీల చొప్పున ఉత్పత్తి సాగుతోందని సో సుజాత శర్మ గారు తెలియజేస్తున్నారు. మంచిదే మేడం, ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం అనేది మీ బాధ్యత. సో దయచేసి, ఎందుకంటే అది నిత్యావసరం. థ్యాంక్ యూ సో మచ్.